ఏం కొట్టినారు సార్, ఏం కొట్టినారు సార్, ఏం కొట్టినారు సార్, పిచ్చి కొట్టుడు కొట్టినారు సార్. బ్యాటర్స్ బౌలర్స్ ఉతికి ఆరేసినారు సార్. మ్యాచ్ లో 549 రన్స్ సార్, మాక్సిమం 6 సార్, హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ లో సార్, సెకండ్ హైయెస్ట్ T20 ఇండివిజువల్ టీమ్ స్కోర్ సార్. ఏంటి సార్, మాడుకుందాం సార్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చుండకపోయి ఉంటే స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ కొట్టండి, ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాం. అండ్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత అరిచి అరిచి కామెంటరీ చేసి చేసి అలిసిపోయామంటే, బేసిక్ గా అన్ని 6లు అన్ని 4లు చూసిన తర్వాత, అన్ని రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఏంట్రా జరుగుతోంది, అసలు ఏంట్రా ఈ దారుణం, అసలు బౌలర్లు ఉండాలా బతకాలా వద్దా అన్న క్వశ్చన్ వస్తుందా లేదా? పోస్ట్ మ్యాచ్ లో ఇంటర్వ్యూలో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో మాట్లాడుతున్నప్పుడు మురళీ కార్తిక్ ఇదే అడిగారు, బౌలర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఇంకొన్ని రోజులు ఆడివ్వండి ప్లీజ్, ఇంకొన్ని సంవత్సరాలు ఆడివ్వండి మమ్మల్ని అంటున్నాడు. రియల్ స్టీల్ మూవీ చూసారా? దాంట్లో రోబోట్ ఫైటింగ్ చేసుకుంటారు. ఇప్పుడు బౌలర్ని తీసేసి బౌలింగ్ మిషన్ లో పెడతారేమో ఇంకా కొన్ని రోజులు పోతే. ఓన్లీ బ్యాటింగ్ చేయండి, ఓన్లీ 6 4లు కొట్టుకోండి, చూసేవాళ్ళకి బాగుంది. బౌలర్లు అయితే ఏం చేయాలి? దీంట్లో అసలు 4 ఇవ్వకుండా ఒక ఓవర్ వేస్తే తోపు నువ్వు టైప్ లో అయిపోయింది అనమాట. సరే, మాడుకుందాం మ్యాచ్ ఏం జరిగిందో. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తామన్నారు. ఎందుకంటే ఆర్సీబీ చేయగలిగింది అదే, వాళ్ళ బౌలింగ్ ఎలాగో బాలేదు కాబట్టి బ్యాటింగ్ తోటే గెలవాలి, అది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. సో ఏంట్రా వీళ్ళ కాన్సెప్ట్, ఆపోజిషన్ వాళ్ళు 240 కొట్టినా సరే మనం చేసేద్దాం ఆర్ చేయగలం అని ఒక నమ్మకం ఏదో ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్ అది జరిగి ఉండేది కూడా, బికాస్ వాళ్ళు ఈవెన్చువల్ గా ఎంత స్కోర్ కొట్టారో తెలుసు మీకు. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తూ 287 కొట్టారు. 3 వికెట్ స్కోర్ పై 287 కొడితే రిప్లైలో 262 స్కోర్ చేసింది ఆర్సీబీ. ఇట్స్ నాట్ అ స్మాల్ టార్గెట్. 287 చేజ్ చేస్తున్నప్పుడు 262 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కొట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీబీ ఆల్సో, బట్ దే న్యూ దట్ ఇట్ వాస్ ఆల్వేస్ మోర్ దెన్ వాట్ వాస్ ఇన్ దేర్ రీచ్. అదేందో టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ ఎలా చెప్పాడు తెలియదు, కానీ ఈ పిచ్ పైన 240 పార్ స్కోర్ ఏమో, దానికంటే ఎక్కువ కొట్టాలి అన్నాడు. అదే చేశారు కూడా ఎస్ఆర్హెచ్. ఎలా చేశారు ఇది అంటే, పర్ఫార్మెన్స్ మాడుకోవాలిగా, తోప్ పర్ఫార్మెన్స్ ఉన్నాయిగా. ట్రావిస్ హెడ్ అట్ ది టాప్, 40 balls 39 balls 39 balls సెంచరీ కొట్టాడు. 4th ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ, ఫాస్టెస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఏం కొట్టాడు సార్, అసలు చూడ్డానికి అస్సలు బాగోదు బ్యాటింగ్. అంటే కంటికి ఇంపుగా ఉండదు, చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా అస్సలు ఉండదు. ఏదో అడ్డంగా కొడతాడు అంతే, గట్టి కొడతాడు, బట్ వెరీ ఎఫెక్టివ్. అగ్రికల్చరల్ షాట్స్ అంటాం, వెరీ ఎఫెక్టివ్. కాలు ఫ్రంట్ లెగ్ తీసేయడం, లాగ్ పెట్టి కొట్టడం, బేస్బాల్ అనేది ఉంటుంది, క్రికెట్ అనేది ఉండదు, బట్ అంతే ఎఫెక్టివ్ కూడా. ఈ మనిషే ఇండియాకి చాలా సందర్భాల్లో కొంచెం బ్యాడ్ మెమరీస్ వదిలేశాడు. పాయింట్ బయ్యో ఏంట్రా అంటే, ఇది ఐపీఎల్, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టున్నారు. ఎక్కడో ఫ్రాంచైజీ క్రికెట్ కి పేట్రియాటిజం కి లింక్ పెడుతున్నారు. లింక్ లేదు. ఇది ఐపీఎల్, ఇట్ జస్ట్ ఫ్రాంచైజీ బేస్డ్ క్రికెట్. దీంట్లో ప్రతి టీంలో ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు. ఇండియన్ టీం ని మాత్రమే ఆర్ ఇండియన్ ప్లేయర్స్ ని మాత్రమే బ్యాక్ చేయలేరు. దీంట్లో ఒక టీం ని బ్యాక్ చేస్తుంటే ఫారెన్ ప్లేయర్స్ కూడా బ్యాక్ చేస్తారు. ఒక టీం గురించి పొగుడుతుంటే ఫారెన్ ప్లేయర్స్ ని కూడా పొగుడుతారు. సన్ రైజ్ హైదరాబాద్ లో ట్రావిస్ హెడ్ 100 కొట్టాడు కదా అని తనని పొగిడితే, ఇండియన్ టీం ని తక్కువ చేసినట్టు కాదు, ఇండియన్ ప్లేయర్స్ తక్కువ చేసినట్టు కాదు. అప్పుడు ఫైనల్లో ఎవడైతే కొట్టాడో, ఏ క్యాప్టెన్ ఏదైతే గెలిచాడో వాళ్ళని ఎలా పొగుడుతున్నారు, కామెంటరీలో వాళ్ళ గురించి ఎలా పాజిటివ్ గా చెప్తున్నారు. సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ ఇది, లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్. సన్ రైజ్ హైదరాబాద్ లో ఫారెన్ ప్లేయర్స్ ఉన్నట్టే ఆర్సీబీలో కూడా ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు, కేకేఆర్ లో కూడా ఉంటారు, పంజాబ్ కింగ్స్ లో ఉంటారు, సిఎస్కే లో ఉంటారు. ప్రతి ఒక్క టీంలో ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు. దట్స్ ది నేచర్ ఆఫ్ ది స్పోర్ట్, దట్స్ ది నేచర్ ఆఫ్ దిస్ లీగ్. అది వదిలేసి ప్యాట్ కమిన్స్ ఎలా పోగలరు, విరాట్ కోహ్లీకి అగేన్స్ట్ గా ఎట్లా మాట్లాడగలరు? విరాట్ కోహ్లీ అగేన్స్ట్ ఎవరు మాట్లాడరు భయ్యా. ఇప్పుడు ఆర్సీబీలో కూడా కేజీఎఫ్లు, జీఎఫ్ ఎవరు? గ్లెన్ మ్యాక్స్వెల్, ఫ్యాఫ్ డు ప్లెసీ కాదు. ఫ్యాఫ్ అంత బాగా ఆడితే పొగడలేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇదే 40 balls 100 కొడితే ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీని గెలిపిస్తే పొగడం. ఎనీవేస్, ర్యాంట్ ఇస్ ఓవర్. మూవింగ్ ఆన్. ట్రావిస్ హెడ్ వాస్ ఫినామినల్. 39 balls 100 స్కోర్ చేశాడు. ఇష్టం షాట్స్ ఆడాడు. హీ సెట్ ద టోన్ బేసికలీ. అండ్ తనంత అగ్రెసివ్ గా ఆడాడు కాబట్టే ఇంత పెద్ద స్కోర్ వచ్చిందేమో. తన పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఆ తర్వాత క్లాసన్ వాస్ ఫినామినల్ అగైన్. నంబర్ 3 లో పంపించారు తన్ని, బికాస్ ఆల్రెడీ ఒక 100 run పార్ట్నర్షిప్ వచ్చేసింది కాబట్టి. they did a good move by sending in Klaasen, and Klaasen took off. 30 balls లో ఎంతో 60 ఎంతో కొట్టి పారేశాడు. వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, బ్రిలియంట్ హిట్టింగ్ అగైన్. స్పిన్నర్స్ వేస్తుంటే చాలు చెప్పి స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్. క్లాసన్ లుక్స్ మోర్ టెక్నికలీ కరెక్ట్ కంపేర్డ్ టు ట్రావిస్ హెడ్, బట్ ఇద్దరు ఈక్వల్లీ ఎఫెక్టివ్. క్లాసన్ కూడా లాస్ట్ టైం ఆర్సీబీ తనబడి సెంచరీ కొట్టాడు, అది ఓవర్ షాట్ అయిపోయింది బికాస్ ఆర్సీబీ గెలిచారు. రిమెంబర్ ఆ మ్యాచ్ లో కూడా హెన్రీ క్లాసన్ సెంచరీ కొట్టాడు, విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టాడు. బట్ కోహ్లీ సెంచరీ వాస్ హెల్డ్ బికాస్ గెలిచిన టీం. ఇట్స్ ఆల్వేస్ దట్ హిస్టరీ ఈజ్ రిటర్న్ బై విన్నర్స్, నాట్ బై లూజర్స్. సో ఆ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ మ్యాచ్ లో కూడా ట్రావిస్ హెడ్ ని
అండ్ అఫ్ కోర్స్ క్లాస్ అని గుర్తుపెట్టుకుంటారు. సో క్లాస్ నాక్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అలాగే లాస్ట్ లో వచ్చిన అబ్దుల్ సమద్ ఎవరైతే ఉన్నారో తను 10 balls 37 కొట్టాడు. యూజువల్ గా సమద్ ఎందుకు అని స్టార్టింగ్ లో నేను కూడా అనుకున్నా బిగినింగ్ ఆఫ్ టోర్నమెంట్, బట్ తన మీద పెట్టిన కాన్ఫిడెన్స్ ని హీస్ యాక్చువల్లీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు, తక్కువ బాల్స్ ఎక్కువ రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇస్ గివింగ్ దోస్ ఫినిషెస్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఈ ఇన్నింగ్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ డిస్క్రైబ్ చేయాలంటే ఫౌండేషన్ వేసింది, గట్టి ఫౌండేషన్ వేసింది అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. తర్వాత హై రైజ్ బిల్డింగ్ గా మార్చింది హెన్రిక్ క్లాసెన్. లాస్ట్ లో పెంట్ హౌస్ కట్టింది అబ్దుల్ సమద్. కట్టించా అదనమాట పరిస్థితి. సో బేసిక్ గా అలా 287 కొట్టారు. ఆర్సీబీ బౌలింగ్ వాజ్ అబ్సల్యూట్లీ పెడిస్ట్రియన్. ఏ మాత్రం పదును లేదు, ఎక్కడేస్తున్నారు వాళ్ళకి అర్థం కాలేదు. లెంత్ బాల్స్ వేస్తూ పోయారు, స్లోర్ బాల్స్ సరిగ్గా వేయలేదు, హిట్ మీ బాల్స్ వేస్తూ ఉన్నారు. ఎంతని కొడతారు ఆర్సీబీ బ్యాటర్స్, ఎంతని చేయగలరు వాళ్ళు మాత్రమే. ఎంత ఒక విరాట్ కోహ్లీ, ఒక ఫ్యాబ్ డు ప్లెసిస్, దినేష్ కార్తిక్ చేయగలరు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇనఫ్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి డన్. మార్పులు చేశారు, ఎన్ని మార్పులు చేశారు? 3 మార్పులు చేశారు. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ దట్ స్క్వాడ్ ఆఫ్ ఆర్సీబీ 11 ఆర్డర్ ఎవరు బెంచ్ మీద కూర్చున్నారు అంటే బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు 50 కోట్లు ఉన్నాయి భయ్యా. ఒక గ్లెన్ మ్యాక్స్వెల్, ఒక అల్జారి జోసెఫ్, ఒక మొహమ్మద్ సిరాజ్, ఇంకో పేరు మిస్ చేస్తున్నా భయ్యా నేను. మొత్తం 4 కలిపి 50 కోట్లు దాదాపుగా. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని ఆడించారు. బట్ ఏది కలిసి రాలేదు వాళ్ళకి. బౌలింగ్ డిపార్ట్మెంట్ వాజ్ అబ్సల్యూట్లీ ఏమీ లేదు, నథింగ్ ఎట్ ఆల్ ఫర్ దెమ్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అప్హిల్ టాస్క్. సో బౌలింగ్ గురించి మాట్లాడడానికి నాకు ఏమీ లేదు ఫర్ ఆర్సీబీ అన్ఫార్చునేట్లీ. బ్యాటింగ్ గురించి కవర్ చేస్తాం. కమింగ్ టు ఆర్సీబీస్ బ్యాటింగ్, వాళ్ళు యాక్చువల్లీ చాలా బాగా ఆడారు. 287 టార్గెట్ పక్కన పెట్టేస్తే 262కి వెళ్ళడం, చేజ్ చేస్తూ ఇస్ నాట్ అ నార్మల్ ఫీట్. ఎస్, ఎంఐ కూడా 246 కొట్టారు, అలాగే ఆర్సీబీ కూడా 262 కొట్టారు, విచ్ టెల్స్ యూ దట్ ఎస్ఆర్హెచ్ కూడా బౌలింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద స్కోర్ ఉంది కాబట్టి ఎక్కువ నుంచి చేసినా పర్లేదు అనిపించినా కూడా కొన్ని సందర్భాల్లో ఈ 240 కొట్టుంటే, సమద్ లాస్ట్ 10 balls 37 కొట్టకపోతే మ్యాచ్ ఆర్సీబీ గెలిచింటే ఫినామినల్ రన్ చేసి 262 ఆర్సీబీ స్కోర్ చేశారు. దే వేర్ ఇన్ ద హంట్. ఫైరీ స్టార్ట్ ఇచ్చారు విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్. ఇద్దరు కలిపి 80 run పార్ట్నర్షిప్ అనుకుంటే 42 ఫర్ విరాట్ కోహ్లీ, 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్, 35 కంటిన్యూడ్. మరో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, తను కూడా అగ్రెసివ్ గా ఆడాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దే ట్రైడ్ హిట్టింగ్ బట్ వర్కౌట్ కాలేదు, పట్టిదారు వచ్చి అవుట్ అయిపోయారు. స్పెషల్ అప్రిసియేషన్ ఫర్ విరాట్ అండ్ ఫ్యాబ్, ఆఫ్ కోర్స్ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు. ఎందుకంటే మీరు 287 చేజ్ చేస్తున్నప్పుడు 2 జరుగుతాయి. ఒకటి 120, 130కి ప్యాక్ అయిపోతారు, బికాజ్ ఆడి షాట్లు కొట్టుకుంటూ అవుట్ అయిపోతారు. కానీ వీళ్ళు దే వేర్ ఇన్ ద గేమ్, దే కేప్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్లారు మ్యాచ్ ని, 262 స్కోర్ చేశారు. దాంట్లో ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చిన వీళ్ళిద్దరిని కూడా మెచ్చుకోవాలి. దే వేర్ ఆన్ పార్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజ్ ఫార్ as the power play was concerned. ఫస్ట్ 8 overs were concerned. ఎప్పుడైతే విరాట్ అవుట్ అవుతుందో మాస్టర్ స్ట్రోక్, ఐల్ గెట్ టు దాట్. బట్ విరాట్ అవుట్ అయిన తర్వాత కాస్త డిప్ అయింది, బికాజ్ ఆ పవర్ ప్లేలో వికెట్స్ ఏమి లేవు. తర్వాత మిడిల్ ఓవర్స్ లో 6 వికెట్లు కోల్పోయారు. దట్ వాజ్ అ ప్రాబ్లం. కానీ దినేష్ కార్తిక్ వాస్ ఫినామినల్. వరల్డ్ కప్ సంవత్సరం రాగానే దినేష్ కార్తిక్ ఏదో అవుతుంది. హీ ప్లేడ్ అ ఫ్యాబులస్ నాక్. అగైన్ హిస్టరీ ఈజ్ రిటర్న్ బై వినర్స్. సో ఈ నాక్ చాలా మంది గుర్తు పెట్టుకోకపోవచ్చు, కానీ మన స్టంప్ టేస్ట్ లో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడి తీరాలి. దినేష్ కార్తిక్ ఆడిన నాక్ వాజ్ లెజెండరీ, వన్ ఫర్ ది ఏజెస్. 35-36 balls అంతా 83-84 కొట్టాడు. ఎగ్జాక్ట్ గా నంబర్స్ నాకు ఇప్పుడు గుర్తుండి సావు, మీరు కింద కమెంట్ లో పెట్టండి. దట్స్ ఓకే. 80 odd runs in 30 odd balls, బేసిక్గా దట్స్ వాట్ హీ స్కోర్డ్. అండ్ 40 balls ఆడుంటే తనది కూడా 100 అయిపోయేదేమో. దట్ వాజ్ హై క్వాలిటీ నాక్ ఫ్రమ్ దినేష్ కార్తిక్. కొన్ని షార్ట్స్ ఏవైతే ఆడాడు, ఎస్పెషల్లీ మయాంక్ మార్కండే కొట్టినవి స్విచ్ ఇట్ అవి ఉండొచ్చు. ఒక ఫ్లిక్ ఆడాడు భయ్యా, 108 meters వెళ్ళింది అది. వాట్ అ పికప్ షాట్, 108 meters. చూడడానికి పెద్ద కండలు తిరిగిన కాంతారావేం కాదు దినేష్ కార్తిక్. రసల్ లాగా వెళ్ళలాగా బోల్డ్ మసిల్స్ ఏ ఉండవు, బట్ ఆ టైమింగ్ తోటి 108 meters 6 కొట్టాడు. రూఫ్ కి తగిలి వెనకబడింది. ఫినామినల్ షాట్. అండ్ దినేష్ కార్తిక్ ఉన్నంతసేపు కూడా ఆర్సీబీ లుక్ లైక్ దే వర్ ఇన్ ద హంట్. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అండర్ ప్రెషర్, గెలుపు చాలా దూరంలో ఉందని తెలుసు, బట్ అయినా కూడా నాట్ గివింగ్ అప్, fighting for the team, fighting for your teammates is a great achievement. So Dinesh Karthik, hats off. For me, this particular performance from him is a 5 on 5 for sure. Of course, rating of 1 to 5 of 5 being has 5 on 5 for Dinesh Karthik. మీరే అనుకున్న దినేష్ కార్తిక్ నాకు కింద చెప్పండి. తను అవుట్ అయ్యేంత వరకు కూడా ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. సో చాలా బాగా ఆడాడు తను కూడా. లోమ్రోర్ వీళ్ళందరూ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మాత్రం ఇవ్వగలిగారు, కానీ పెద్దగా ఎవరు పర్ఫామ్ చేసింది లేదు. సో స్టార్ట్ లో విరాట్ అండ్ ఫ్యాబ్, అండ్ దెన్ అఫ్ కోర్స్ దినేష్ కార్తిక్ వేర్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ ఫర్ ఆర్సీబీ. 262 చేజ్ చేస్తూ, ఇట్స్ నాట్ ఎ మీన్ ఫీట్ ఎట్ ఆల్. ఇక్కడే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కాస్త ఆలోచించాలి ఏం జరుగుతుందని. లెట్స్ టాక్ అబౌట్ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక్కడ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడాలి. కెప్టెన్ అండ్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఆల్సో 3 wickets కూడా తీసుకున్నాడు. క్రూషియల్ టైమ్స్ లో బౌలింగ్ చేశాడు. మేబీ పవర్ ప్లేలో ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది అని డౌట్ వచ్చింది, కానీ బట్ ఈ బౌల్డ్ రిలీ వెల్. మంచి ఇంటెంట్ తో బౌలింగ్ చేశాడు, రైట్ ఏరియాస్ లో బౌలింగ్ చేశాడు. ఈ మిక్స్డ్ హిస్ డెలివరీస్ ప్రిటీ వెల్ అండ్ గాట్ దోస్ 3 wickets. చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, యాజ్ ఎ కెప్టెన్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ సబ్ గా తీసుకురావడం. మేబీ క్రెడిట్ తనకి మాత్రమే ఇవ్వడం కరెక్ట్ కాదేమో. టీమ్ మేనేజ్మెంట్ కూడా డిసైడ్ చేసి ఉంటారు దట్ మయాంక్ మార్కండే నడిపిద్దామని. ఏదైతే ఆర్సీబీ చేయలేదో, ఒక మంచి రిస్ట్ పిన్ అని పెట్టుకోలేదో, అదే ఎస్ఆర్హెచ్ చేశారు. చేసి
మయాంక్ మార్కండే 2 వికెట్స్ తీసుకోవడం, విరాట్ కోహ్లీ అవుట్ చేశాడా, పవర్ ప్లే అయిపోగానే తీసుకొచ్చారు. ఇట్ వాస్ అ వెరీ రిస్కీ మూవ్ బికాస్ అప్పటిదాకా వాళ్ళు దే గోయింగ్ బెజర్క్, 80 కొట్టారు, ఆ పవర్ ప్లేలో 80 ఓవర్ కొట్టేశారు. మయాంక్ మార్కండే తీసుకొచ్చినప్పుడు తాడో పేడో తెచ్చుకోవాల్సిన టైం ఇక్కడ బీన్ మిస్ ఫైర్ కంప్లీట్లీ, రిస్క్ ఎక్కువ తీసుకున్నారు, రివార్డ్ కూడా వచ్చింది. విరాట్ కోహ్లీ వికెట్ తోటి గూగ్లీ దేశ్ అవుట్ చేశాడు. మయాంక్ మార్కండే కూడా మెచ్చుకోవాలి, ధైర్యంగా బాల్ ని ఫ్లైట్ చేశాడు అక్కడ కూడా. ఈ గాట్ అనదర్ వికెట్ ఆల్సో, పడిదారు అనుకుంటా. లాస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ బికాస్ దినేష్ కార్తిక్ టుక్ ఇన్ టు ద క్లీనర్స్, బట్ ఓవరాల్ గా ఇట్ వెరీ గుడ్ జాబ్. ఆ క్యాప్టెన్సీ ఆఫ్ ప్యాట్ కమిన్స్ మెచ్చుకోవాలి. హి బ్యాక్డ్ హిస్ యంగ్ బౌలర్, కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అండ్ హి డెలివర్డ్. సో దట్ వే కమిన్స్ యాజ్ అ బౌలర్ అండ్ క్యాప్టెన్ అండ్ మయాంక్ మార్కండే యాజ్ అ బౌలర్ వర్ వెరీ గుడ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు గెలుపు వచ్చింది కాబట్టి మిగతా అన్ని కూడా నజరందాజ్ చేయడం కరెక్ట్ కాదు, రైట్? ఎందుకు? ఉనాద్కట్ వాజ్ ఎక్స్పెన్సివ్, భువి యార్కర్స్ వేసినా కూడా తను కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాడు. ఎక్సెప్ట్ ఫర్ ప్యాట్ అండ్ మయాంక్ మార్కండే ఎక్స్పెన్సివ్, బట్ మిగతా ఎవరు వేసినా సరే ఐ థింక్ 6 బౌలర్స్ ట్రై చేశారు, అందరూ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నారు. 262 పరుగులు ఇచ్చారు, మర్చిపోకండి, ఇది మామూలు విషయం కాదు. ఆ ఎక్స్ట్రా రన్స్ లేకపోతే 240 మాత్రమే కొట్టుంటే మ్యాచ్ ఓడిపోయి ఉండే వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్. ఎంఐతో కూడా జరిగింది, 277 కొట్టిన తర్వాత కూడా 246 ఇవ్వడం చాలా ఎక్కువ. ఎస్, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తో ఒక మ్యాచ్ గెలిచారు, బట్ ఇలాగా రన్స్ ఎక్కువ లీక్ చేయడం కాన్ఫిడెన్స్ కి మంచిది కాదు. హోప్ఫుల్లీ దే విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్, లెర్న్ ఫ్రమ్ దిస్. ఆర్సీబీ, వేర్ డు దే గో ఫ్రమ్ హియర్? I don't know what to say. Next match KKR తో వీళ్ళు టాప్ 2 ఉన్న టీం. దాని తర్వాత మళ్ళీ సన్ రైజ్ హైదరాబాద్ తో హైదరాబాద్ లో ఎస్ఆర్ లుక్స్ గన్ సైడ్, హైదరాబాద్ లో మళ్ళీ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్, బౌలర్స్ కష్టపడతారు. దాని తర్వాత కూడా చూస్తే పంజాబ్ తో ఒక మ్యాచ్ ఉంది. I don't know how they get back from this. వరుసగా 8 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, 7 మ్యాచ్లు ఆడి 6 ఓడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి కమ్ బ్యాక్ చేయడం చాలా కష్టం. అన్ఫార్చునేట్లీ వెరీ బ్యాడ్ సీజన్ ఫర్ దెమ్. ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతుంటారు, ఐఎమ్ షూర్, ఐ అండర్స్టాండ్ దాట్. బట్ ఫ్యాన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓడిపోయినప్పుడు స్పోర్ట్ టీచర్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తుంటారు, లైఫ్ కి స్పోర్ట్ కి చాలా క్లోజ్ సంబంధాలు, దగ్గర వెరీ క్లోజ్ ప్యారలల్స్ ఉన్నాయి. అదేంటంటే అంటే గెలిచినప్పుడు ఎక్కువ విర్రవీగకూడదు, అలాగే ఓడిపోయినప్పుడు హుందాతనంతో ఓడిపోవాలి. యూ షుడ్ బి గ్రేషియస్ ఇన్ డిఫీట్. ఓడిపోయాం కదా అని చెప్పి ఎవరి మీదకో కోపం తీర్చేసుకుని ఎవరినో తిట్టిబారేస్తే నా కోపం తగ్గిపోతుందని కూడా అవివేకం, అది మానుకోవాలి. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే, మీరు యాక్చువల్ సపోర్టర్స్ అయితే స్పోర్ట్ ని అర్థం చేసుకుంటే యు నో దట్ సమ్ టీమ్స్ విల్ హావ్ ఎ గుడ్ ఫేజ్ అండ్ ఎ బ్యాడ్ ఫేజ్, రైట్? బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు మీ టీమ్ సపోర్ట్ చేయండి. పక్క టీంలో బాగా ఆడుతుంటే వాళ్ళని తిట్టాల్సిన పని లేదు, సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ దీనిలో దూర్చాల్సిన పని లేదు. మీ టీం బాగా ఆడట్లేదు, యువర్ బౌలర్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ స్పోర్ట్. అలా అని చెప్పి మీ టీంని బ్యాక్ చేస్తారు, గ్రేట్, పక్క వాళ్ళని తిట్టడం మానేయండి. That's not cool, man. It's absolutely uncool to do that. RCB fans, true fans wouldn't do that. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫ్యాన్స్ తక్కువ, టాక్సిక్ కల్చర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నా ఫీలింగ్ అనమాట. రివ్యూ అయిపోయింది, పక్కన పెడదాం, ప్రివ్యూ గురించి మాట్లాడదాం. ఎల్ క్లాసికో అదిరింది. ఈ మ్యాచ్ బిట్వీన్ సన్ రైజ్ హైదరాబాద్, ఆర్సీబీ అదిరింది. నెక్స్ట్ మ్యాచ్ ఏంటంటే టేబుల్ టాపర్స్. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ లో డిబేట్ కాంపిటీషన్ లోనో లేకపోతే ఎగ్జామ్స్ లో వాళ్ళు పోటీ పడి ఎవరు ఫస్ట్ వస్తారని చూడాలనుకుంటే అదొక సెపరేట్ మజా వస్తుంది, వెనకాల చూసి అందరూ కూడా మజా ఉంటుంది. అలాంటి మ్యాచ్ చూడబోతున్నాం బికాస్ కేకేఆర్ ఇస్ గోయింగ్ టు టేక్ ఆన్ రాజస్థాన్ రాయల్స్. టాపర్ ఆఫ్ ది టేబుల్, టాప్ ఆఫ్ ది బ్యాచ్ రైట్ నో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్స్ తోటి, 8 పాయింట్ల తోటి ఇక్కడ కేకేఆర్ ఉన్నారు. సో బేసిక్ గా వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వెరీ గుడ్ క్లాష్ బికాస్ హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నారు కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ హావ్ టు ట్రావెల్ దేర్. స్పీకింగ్ అబౌట్ ది వికెట్, ఈడెన్ గార్డెన్స్ లో కాస్త ట్రిక్కీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. హై స్కోరింగ్ మ్యాచెస్ చూస్తామేమో అనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. ఆ 170, 180 రేంజ్ ఆఫ్ వికెట్ లానే కనిపిస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ టు సీ హౌ ది వికెట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఇంకో విషయం ఈ పిచ్ రిపోర్ట్ లింక్ మానిపారేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు వచ్చి ఏ పిచ్ రిపోర్ట్ చెప్పినా కూడా పెద్ద వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ 200 కొడతారన్నప్పుడు 160 కొడుతున్నారు, ఇక్కడ అసలు ఏమో కొడతారన్నప్పుడు 549 రన్స్ కొట్టారు. ఏటేటో జరిగిపోతుంది. పిచ్ రిపోర్ట్స్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్ 40 ఓవర్లు 400 కొడితే పిచ్ రిపోర్ట్ ఎందుకు, ఏం చేయడానికి, పక్కన పెట్టేసాం. పిచ్ గురించి మాట్లాడే ప్రయోజనం లేదు భయ. 11 గురించి మాట్లాడితే పెద్ద చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. కేకేఆర్ ఆల్సో విల్ స్టిక్ టు ది సేమ్ 11 ఇస్ వాట్ ఐ ఫీల్. అన్నెసరీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ వాజ్ వెరీ గుడ్. శ్రేయస్ సార్ నెమ్మదిగా ఆడినా కూడా సాల్ట్ బాగా ఆడాడు కాబట్టి కవర్ అయిపోయింది కాబట్టి కెప్టెన్ ఎట్లా కూడా టచ్ చేయరు వాళ్ళు. మిగతా వాళ్ళు యాజ్ దే ఫిట్ ఇన్ ద సైడ్. నితీష్ రాణా ఎందుకు ఆడట్లేదు అని క్వశ్చన్ వస్తుంది. బట్ రఘువంశీ బాగా ఆడితేసరికి నితీష్ రాణాకి చోటు దొరకట్లేదు. తన ఇంజురీ కారణంగా బయటకు వెళ్ళాడు. ఇలా క్వశ్చన్ జరుగుతుంటుంది. ఒకరికి ఇంజురీ అవ్వడం, ఎవరో తన ప్లేస్ లో రావడం, తన బాగా పర్ఫార్మ్ చేయడం, ఇంజురీ అయిన వాటి రికవర్ అయినా కూడా బయట ఉండిపోవడం, అది నితీష్ రాణా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ సీజన్ క్యాప్టెన్సీ కూడా చేశాడు, ఈ సీజన్ ఆడే ఛాన్స్ దొరకట్లేదు. సో ప్లేయింగ్ 11 లో చేంజెస్ జరుగుతాయా? ఐ రియల్లీ డౌట్ ఇట్. ఆన్ ది అదర్ సైడ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళని మార్పులు చేసుకోవాలా? మేబీ నాట్. నాండ్రే బగర్ ఎందుకు ఆడట్లేదు ఇంపాక్ట్ సబ్ గా నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో ఇఫ్ హి హాస్ ఎ నిగిల్ ఆర్ సంథింగ్. సందీప్ శర్మ కూడా ఇంకా వెనక్కి రాలేదు, అంత పెద్ద నిగిల్ ఉన్నట్టు దానికి, తను కూడా ఈజ్ నాట్ కమ్ బ్యాక్ యెట్. సో ఎవరు ఆ కాంబినేషన్ ఏమైనా చేంజ్ అవుతుందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. బికాజ్ లాస్ట్ గేమ్ కొంచెం టూ క్లోజ్ ఫర్ కంఫర్ట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. బట్ బ్యాటింగ్ లుక్స్ సార్టెడ్ ఈవెన్ నౌ. జైస్వాల్ ఎస్ తనకి రన్స్ అవసరం ఉంది, బట్ ఈస్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ స్లో బట్ స్టెడీలీ ఫామ్ లోకి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. బట్లర్ ఒక మ్యాచ్ సెంచరీ కొట్టాడు కాబట్టి తనని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. రియాన్ పరాగ్, సంజు శాంసన్ టాప్ స్కోరర్స్, వాళ్ళు బాగానే ఉన్నారు. హిట్ మ్యార్ వచ్చి ఫినిష్ చేస్తున్నారు గేమ్స్, గ్రేట్ దేర్. సో లుక్స్ ఆల్ సార్టెడ్. ధ్రువ్ జురేల్, రవి అశ్విన్ చిన్న అవకాశాలు దొరుకుతాయి, దే డూయింగ్ వెల్. సో ఆర్ఆర్ లుక్స్ ఎ వెరీ సాలిడ్ సైడ్, సో డస్ కేకేఆర్.
It'll be a clash of the equals, very interesting contest. Picking a winner is going to be very difficult, but again, if I have to pick one side, I think home conditions KKR ki favor chesina, I think RR is probably a better unit is what I think. So I think RR is going to win this game. ఎవరు కమెంట్ పెట్టారు మన వీడియోలో, నువ్వు చెప్పినవి ఏవి కరెక్ట్ జరగలేదు. అరే భయ్యా, ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే, జరుగుతున్న గ్యారంటీ లేదు. నేను ఏమైనా చిలకమ్మనా చెప్పినవన్నీ జరిగిపోవడానికి, లేదా ఆక్టోపస్ నా ఫిఫా వరల్డ్ కప్ ప్రిడిక్ట్ చేసినట్టుగా క్రికెట్ లో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, T20లో అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. ద లాంగర్ ద గేమ్ యూ యాక్చువల్లీ కెన్ ప్రిడిక్ట్ బెటర్. ఫార్మాట్ తగ్గే కొద్దీ టీమ్స్ మధ్యన గ్యాప్స్ కూడా తగ్గిపోతాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు భయ్యా. ఇట్ జస్ట్ ఎ గెస్, an educated guess at the best possible way. ఇంకో లాస్ట్ పాయింట్ భయ్యా, ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉన్నారే, ఎవరైతే ప్రమోట్ చేసి చెప్తారో ప్రతి మ్యాచ్ కి 4 పాసిబుల్ రిజల్ట్స్, టాస్ విన్ కలిపి. ఆలోచించండి మీరే. ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ ఇంకా ఎవరు ఆడుతున్నారు, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్, ఐదర్ కేకేఆర్ టాస్ గెలుస్తుంది లేదా ఆర్ఆర్ టాస్ గెలుస్తుంది, ఐదర్ కేకేఆర్ మ్యాచ్ గెలుస్తుంది లేదా ఆర్ఆర్ మ్యాచ్ గెలుస్తుంది. సో కాంబినేషన్స్ 4 ఉంటాయి. ఆ 4 సెపరేట్ 4 వీడియోలు చేసి 4 మెసేజ్లు పెట్టి టెలిగ్రామ్ 4 అకౌంట్లు క్రియేట్ చేసి ఎక్కడో చోట కరెక్టేగా 25% ఛాన్స్ ఉందిగా వర్కౌట్ అవడానికి. అది చూసి అమ్మో అనుకొని డబ్బులు పెట్టి డబ్బులు నష్టపోకండి. బెట్టింగ్ చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. పత్యాపారం ఇది చేయబాకండి, అస్సలు వద్దు. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. డు నాట్ గెట్ ఇన్ టు దిస్ నాన్ సెన్సికల్ బిహేవియర్. మ్యాచెస్ ఎంజాయ్ చేయండి, పండుగ చేసుకోండి. ఫిక్సింగ్ లేదా ఫిక్సింగ్ జరగదు భయ్యా, చాలా కష్టం ఫిక్సింగ్ చేయడం. ఏసీయూ లాంటి యాంటీ కరప్షన్ యూనిట్స్ అందరూ క్లోజ్ గా వాచ్ చేస్తుంటారు. టాస్ వేసినప్పుడు సరిగ్గా పడలేదు, కెమెరాలో కాయిన్ ఎందుకు చూపించారు, ఎక్కడ భయ్యా కెమెరా, ఇప్పుడు కెమెరా పడ్డప్పుడల్లా కెమెరా కాయిన్ పడ్డప్పుడు కెమెరా తీసుకెళ్ళి కాయిన్ చూపించి ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? మ్యాచ్ రెఫరీ ఉన్నాడు, తనకు ఒక పోస్ట్ ఉంది మ్యాచ్ రెఫరీకి, తనకి ఒక ఎగ్జామ్ రాస్తేనే అది క్లియర్ చేస్తాడు. తను తప్పు చేస్తే బీసీఏ తీసి దొప్పుతారు దాన్ని. ఇంత నమ్మకం లేకుండా ఐ డోంట్ నో వాట్ టు డూ మ్యాన్. అగైన్ తెలిసిన వాళ్ళు గేమ్ గురించి, క్రికెట్ అర్థమైనా కూడా ఇలానే మాట్లాడతానంటే ఇంకేం చేయలేం. ఎనీవేస్, సరే ప్రివ్యూ అయిపోయి ఇప్పటిదాకా చూసింటే కనుక థ్యాంక్స్ ఫర్ దాట్. లైక్ ద ఛానల్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్ అండ్ కామెంట్ అబౌట్ వాట్ యూ థాట్ అబౌట్ ది పర్ఫార్మెన్సెస్ రివ్యూ మ్యాచ్ లో అండ్ ప్రివ్యూలో ఎవరి పర్ఫార్మెన్స్ గురించి చూస్తున్నారో అది కూడా చెప్పండి. అండ్ మరో మళ్ళీ కలుస్తాం. సెలవు, బాయ్.